ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి వచ్చేసి మనకు 16వ తారీఖు మార్చి 2025న ఒక సమావేశం అయితే ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పెన్షన్ల ప్రధాన సమస్యలు, వాటి స్థితిగతులు, ప్రభుత్వ వైఖరిపై చర్చించడం జరిగింది. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు డిఏలు పిఆర్సీలు కోరవద్దరు అనడం సరికాదు అంటూ ఒక స్టేట్మెంట్తో వీరు వాళ్ళ యొక్క పత్రికను అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి, వాళ్ళు మేనిఫెస్టోలో చాలా పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడి 15 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంకా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి మరి కాలం గడిపేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అసలు నెల జీతాలు ఇవ్వడమే తల ప్రాణంతో కూర్చుంది. మరి ప్రస్తుతం ఏ కోరికలు డిఏలు కానీ పిఆర్సీలు కానీ ఏమి కోరద్దు అని చెప్పేసి అట్లా అనడం సరైనది కాదు అంటూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి పెన్షన్ చేసి కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రజలు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా అదేవిధంగా ప్రజల్లో కూడా మేము కూడా భాగము, మాకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ అంటే మన దేశంలో చూసినట్లయితే ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు ఎక్కడ కూడా పెండింగ్లు లేవు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మొదటి విడతగా 3 డిఏలు విడుదల చేసి పిఆర్సీ రిపోర్ట్ను కూడా తెప్పించుకొని వెంటనే పిఆర్సీని కూడా ప్రకటించి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి పెన్షన్ చేసి కోర్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు దీనిలో అయితే పత్రికా ప్రకటనలో రాయడం జరిగింది.